హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జైన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే శాఖ వాళ్ళైతే మనకి భారీ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనందరికీ అయితే కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. మీరందరూ అయితే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే టీసీ ఉద్యోగాలని, స్టేషన్ మాస్టర్ అని, క్లర్క్ ఉద్యోగాలని, అసిస్టెంట్ ఉద్యోగాలని చెప్పి ఇలా 11,500 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్. ఇలాంటి మంచి ఛాన్స్ మళ్ళీ రావడం చాలా కష్టమవుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. So let's get into the video. మనందరికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకైతే ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇంకా లాంగ్ నోటిఫికేషన్ అయితే క్లియర్ కట్ క్లారిటీ నోటిఫికేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంటుంది. సో ఇదైతే మనకి లేటెస్ట్‌గా అయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకి ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన ఓపెనింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 14th ఆగస్ట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట ఈ గ్రాడ్యుయేట్ పోస్టులకి. అండ్ ఆల్సో ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకైతే 21st సెప్టెంబర్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ ఇంటర్ పాస్ అర్హతతో మనకైతే ట్రైన్స్ క్లర్క్ అంటే టీసీ ఉద్యోగాలకైతే మనకి రిక్రూట్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ అయితే 10/20/24 దాకైతే మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ టీసీ క్లర్క్ ఉద్యోగాలకైతే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఇనీషియల్ పే అయితే 19,000 ప్లస్ అయితే ఉండడం జరిగింది. మీకు అన్ని అదర్ అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్కువ సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డీఏ, హెచ్ఆర్ఏ అని చెప్పి ఇలా డిఫరెంట్ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. అండ్ ఆల్సో మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, తర్వాత మనకి ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి కూడా అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది అనమాట. దీనికి కూడా 19,000 ప్లస్ ఇనీషియల్ పే మాత్రమే. సో, ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. ఇలా మనకి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, కమ్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ అని చెప్పేసి మనకిక్కడ ఇంకా వేరే జాబ్ వేకెన్సీస్ కూడా అయితే ఉండడం జరిగింది. దానికి కూడా అయితే పే స్కేల్ 7 అయితే ఉండడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ప్రతి ఒక్క టోటల్ వేకెన్సీస్ అయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకైతే 3,445 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, ఇలా కాకుండా మనకి గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా అయితే ఉండడం జరిగింది. అంటే ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ గాని, ఎలాంటి డిగ్రీ అయినా సరే. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. టైపింగ్ కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. తర్వాత దీనికి సంబంధించి ఇనీషియల్ పే చూసుకున్నట్లయితే 20,200 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఇనీషియల్ పే మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హెచ్ఆర్ఏ, డీఏ అని చెప్పేసి ఇంకా అదర్ బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, అవి కూడా అయితే మీకు కలుపుకున్న తర్వాత మీకు దాదాపు 40,000 దాకా అయితే రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మీకు ప్రమోషన్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతూ ఉంటాయి. సో, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ గూడ్స్ ట్రైన్స్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ పోస్టులు కూడా అయితే ఉండడం జరిగింది. వీటన్నింటికి సంబంధించి పే స్కేల్ 7 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి వీటికి పోస్టల్ వైస్‌గా అయితే మీకు ఇనీషియల్ పే అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి పోస్టులకైతే మీకు ఒకవేళ మీకు పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లయితే మీకు ప్రమోషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్టులకైతే 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులైతే మనకి అన్నీ కలిపి 8,113 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో, ఇలా ఈ నోటిఫికేషన్‌లో వచ్చే అన్ని వేకెన్సీస్ మీరు కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 11,558 వేకెన్సీస్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో, ఈ గ్రాడ్యుయేట్ పోస్టులకైతే 13/10/2024 దాకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, 13th అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది గ్రాడ్యుయేట్ పోస్టులకి. ఒకవేళ మీరు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అప్లై చేస్తున్నారంటే 20 అక్టోబర్ 2024 కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్‌తో మళ్ళీ మనకి లాంగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదైతే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్‌కి. సో, ఇంకా ఆ లోపలైతే మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది.
వీటికి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్ కూడా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్స్ అనేవి ఉండడం జరుగుతాయి. దీనికి సంబంధించి స్టాండర్డ్ మెడికల్ ఫిట్‌నెస్ అయితే మీకు ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, మెడికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకి స్టాండర్డ్స్‌తో పాటయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్సో వేరే అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మనకి లాంగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా అయితే కేటగరీస్ వైస్‌గా అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకైతే ఇది ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీకు ఉండడం జరుగుతాయి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఆహ్, ఆప్షన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ లాగా. సో, అలా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఆ టెస్ట్ కంప్లీట్ చేసినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడైతే మనకి చాలా కొంచెం ట్రిక్కీగా అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్‌జెండర్స్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ క్లాసెస్ ఈళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే రూ. 250 ఫస్ట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ అయితే బ్యాంక్ చార్జెస్ కాకుండా మిగతా మనీ ఏదైతే ఉంటుందో రూ. 250 మీకు వెనక్కైతే రావడం జరుగుతాయి. అంటే రీఫండ్ అయితే వచ్చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే బ్యాంక్ క క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి అటెండ్ కంపల్సరీగా అవుతామన్నోళ్ళు కంపల్సరీగా 250 పే చేసి ఎగ్జామ్ రాసి మీకైతే మళ్ళీ రీఫండ్ అనేది మీకు వచ్చేయడం జరుగుతుంది. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, వీళ్ళు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రూ. 500 అయితే అప్లికేషన్ టైమ్‌లో మీరైతే పే చేయాల్సుంటుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది. సో, మీరు తర్వాత మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది రాస్తారు చూసారా? సో, ఆ టెస్ట్ రాసేసిన తర్వాత మీకైతే రూ. 400 అయితే మీకు రీఫండ్ అయితే వచ్చేయడం జరుగుతుంది. సో, కేవలం రూ. 100 మాత్రమే ఆళ్ళు తీసుకుంటారనమాట. సో, ఇలాగైతే మనకి కేవలం చాలా తక్కువ అప్లికేషన్ ఫీజ్ ఉంది కాబట్టి సో, మీరైతే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో, ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ అటెండ్ ద సీబీటీ విల్ గెట్ ద రీఫండ్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ. సో, ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే మనకి ఫర్దర్‌గా వచ్చే అఫీషియల్ లాంగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి హౌ టు అప్లై అని చెప్పి కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మనకి లాంగ్ నోటిఫికేషన్‌లో ఫర్దర్‌గా అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, వాటికి సంబంధించి కూడా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, ఈ షార్ట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, మీరెక్కడి నుంచి కూడా అయితే ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కావాలనుకున్నట్లయితే. సో, ఎవరైతే ఇంటర్ పాస్ అయినా, లేకపోతే డిగ్రీ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, లేకపోతే ఎలాంటి క్వాలిఫికేషన్ చేస్తున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, 11,558 వేకెన్సీస్ దాకా ఉండడం జరిగింది కాబట్టి, చాలా మందికైతే జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోనైతే ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రైల్వే శాఖ నుంచి వచ్చింది కాబట్టి, సో, తప్పకుండా అయితే అప్లై చేయండి. ఎవరు మిస్ అవ్వద్దు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.